శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో అయితే మా సైడ్ ఇడుముళ్ళు ఎలా కడతారు అనేసి చూపించానమాట. దాంతోపాటు నేను శబరిమల ట్రిప్ వెళ్తున్నాను ఈ సంవత్సరం. ట్రిప్లో నేను ఏ రకంగా తిరిగాము, ఏమేమి గుళ్ళు తిరిగాము అనేది రోజుకో వీడియో చొప్పున అప్లోడ్ చేస్తాను. ఏమేమి వీడియోలు తీసాను అవన్నీ కూడా డే బై డే మొత్తం అన్నీ అప్లోడ్ చేస్తానన్నమాట. మా బాబాయ్ గారు మాల వేసుకున్నారు, మా జంటి బాబాయ్ వంశీ వాళ్ళ డాడీ. కాబట్టి ఆయన కూడా నేను ప్రతి సంవత్సరం మాల వేసుకోకపోయినా నాకు కుదిరినంత మట్టుకు నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను అనమాట. ఈ సంవత్సరం కూడా వెళ్ళాను. ఇప్పుడు అయితే మటుకు ఇడుముళ్ళు ఎలా కడుతున్నారు ఏంటి, మేము ఎక్కడి నుంచి ఎలా బయలుదేరామో దానికి తగ్గట్టు మాత్రం వీడియో చూపిస్తాను. అమ్మ అయితే మటుకు గజ్జికాయలు చేసింది స్వామిలకి ఇవ్వడానికి, ట్రైన్లో దారిలో తినడానికి. యాక్చువల్గా ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట వర్షాల వల్ల. దానివల్ల సడన్గా మా వాళ్ళు బస్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకా ఎక్కువ యాత్రలు అనేది ఈ సంవత్సరం యాడ్ అయ్యాయి అనమాట. ఫస్ట్ మీరు ఈ ఇడుములు వీడియో చూసేయండి అనమాట. కరుణామూర్తి, పంచగిరీశ, అంబావాస, అంబాజ్యోతి, అంబాబాల, జ్యోతిషంద్ర, శివుని కుమార, విష్ణుపుత్ర, స్వామియే, అయ్యప్ప, లక్ష్మీ శరణం, అయ్యప్ప శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం, దేవి శరణం, దేవన్ శరణం, స్వామియే, అయ్యప్ప, పల్లి కట్టు, తిరుముడి కట్టు, కట్టం కట్టు, కళ్ళు ముళ్ళు, ఎందిపడయ్య, ఏపలంద, ఎరైకాన, స్వామి కన్నల్, స్వామి మారి, అయ్యప్ప మారి, నెయ్యభిషేకం, తేనాభిషేకం, పాలాభిషేకం, పూలాభిషేకం, చక్కెర స్నానం, అరకల స్నానం, వృణాభరణం, ఉద్దిర టెంకాయ, స్వామియే, స్వామియే, అయ్యప్ప, స్వామి అప్ప, శరణమప్ప, వందనమప్ప, వందుమప్ప, ఎల్లర వీర, వీరమణి గండ, మామణి గండ, మామణి వాస, ఎత్తి స్వరూప, స్వామియే, అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, పిల్లాల వీరుడే, వీరమణి కంఠుడే, రాజాది రాజుడే, రాజా కుమారుడే, ముగ్గురన్న తమ్ములంట, వీరాది వీరులంట, నిత్య బ్రహ్మచారియే, వస్త్రధారుడే, కరిమల కొండ, కఠినం కఠినం, మెట్టుకు మెట్టు, శరణం శరణం, స్వామి నింతక తోం తోం, అయ్యప్ప నింతక తోం తోం, స్వామి అప్ప, కనీసం అయ్యప్ప, అయ్యప్ప, శరణ శరణం అయ్యప్ప, అయ్యప్ప, శరణమప్ప, అయ్యప్ప, వందనమప్ప, అయ్యప్ప, సందుమప్ప, అయ్యప్ప, ఎల్లర వీర, అయ్యప్ప, వీరమణి గండ, అయ్యప్ప, మామణి గండ, అయ్యప్ప, మామణి వాస, అయ్యప్ప, గణేశ సోదర, అయ్యప్ప, గణపతి సోదర, కట్టుకో కట్టుకో కట్టుకో, చదువు స్వామి ఇల్లు లేదు, స్వామి శరణయ్యప్ప, స్వామి
అమ్మ అతగట అవ్వలేదు ఎట్టుగా కాలు దండ పెట్టి నేను అట్టుకున్నాను వదిలే నువ్వు వదిలే ఇడుముడు దండ పెట్టు ఈ టైప్లో ఏదో గుళ్ళో కడతారనమాట మా సైడ్ ఇడుముళ్ళు. ఆ పాప అయితే మా చిన్నమ్మ వాళ్ళ పాప అనమాట, మా శేషిపిన్ని వాళ్ళ పాప. ఇది మా సచివన్ చిన్నమ్మ వాళ్ళకి 2 బాబులు అనమాట. వాళ్ళ చేత కూడా మా వాళ్ళు ఏం చేశారు. చూసారు కదా స్వామి ఎలా అరుతున్నాడు, చూసారా మణికంఠ స్వామి ఎంత శరణ్ ఘోష ఎంత బాగా చెప్తున్నారో. అలా జరుగుతాయి అనమాట మా సైడు. ఆ మణికంఠలు ఎంత బాగా చేశారంటే నాకు చాలా ముచ్చటేసింది. స్వాములు ఇద్దరు అనమాట. పేర్లు మర్చిపోయాను, నాకు గుర్తులేదు సరిగ్గా, పేర్లు అయితే గుర్తులేదు. కానీ మా పిన్ని వాళ్ళ పిల్లలు అవుతారనమాట వాళ్ళు. నెక్స్ట్ అయితే ఇంకా మధ్యాహ్నం అందరం భోజనాలు చేస్తాం. వాళ్ళు వేరేగా వెళ్తున్నారనమాట, చిన్నమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళు వేరేగా వెళ్తున్నారు టెంపో మీద. మేమందరం ఇంకో బస్సు మీద వెళ్తున్నాం అనమాట. నేను నా ఫ్రెండ్ ఇంకా ఉన్నారు ఎదరా. మాకు లాస్ట్ సీట్లు వచ్చినాయి అనమాట. చాలా పెద్ద మోసం జరిగింది, మమ్మల్ని మోసం చేసేసారు. మమ్మల్ని మోసం చేసి అంతా తింగరోళ్ళని చేసి చేతులు ఈ జంతికి పెట్టారనమాట తినమని. అంటే మనకి దారిలో ఇంకా కూర్చునే ఉంటాం కదా, ఇంకా గడ్డి నెవరేయడమే అనమాట. దారిలో ఆవు నెవరేసుకున్నట్టు నెవరేసుకుంటా కూర్చోవడమే అనమాట. ఇంకా పని అలాగే ఉంటుంది వెళ్ళినప్పుడు అంతా. దుర్గమ్మ గుడి దగ్గరికి ఇప్పటికే టైము 8:30 అవుతుంది. దుర్గమ్మ దర్శనం అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న మిగిలిన దర్శనాలకి వెళ్తామన్నమాట. ఇప్పుడు దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నాం. పక్కన మసీదు పడుతుంది కదా, ఏమనుకోకండి. ఫస్ట్ ఆమె దర్శనానికి వెళ్ళిపోదాం. ఫస్ట్ దుర్గమ్మని చూసేద్దామని వెళ్తున్నాము. అదిగో పైన ఇక్కడ నుంచి అక్కడ చూస్తుంటే రాజగోపురం అమ్మది ఎంతో అందంగా కనపడుతుంది అనమాట. ఎందుకు కట్టాడరా బాబు ఇన్ని కంపార్ట్మెంట్లు అని చాలా చిరాకు వచ్చింది మాకు. చూడ్డానికి లైటింగ్ బాగానే ఉంది కానీ రాజగోపురం కింద ఉండే కంపార్ట్మెంట్లు 8 స్టేర్లు అన్నమాట. అది ఎక్కినప్పటికీ తాతలు దిగొచ్చారు. ఇదైతే మన కృష్ణమ్మ నది ఒడ్డున అనమాట. మేమైతే స్నానాలు చేయలేదు. కాళ్ళు అందులో పెట్టినప్పటికే జివ్వమన్నాయి అనమాట. ఇంకా మొత్తం కాళ్ళు అక్కడ ఇంకా మామూలుగా లేదు అక్కడ. జాగ్రత్తగా కాళ్ళు కడుక్కున్నాం. స్వామిలు స్నానాలు చేస్తున్నారనమాట. మేము ఇంకా చేయలేదు. కృష్ణమ్మ నది ఒడ్డున అక్కడ దీపాలు అది పెడుతున్నారు, అమ్మ విగ్రహం ఉంది అక్కడ. అవన్నీ చూసుకుని ఇంకా కాళ్ళు అది కడిగేసుకుని పైకి వచ్చేసామన్నమాట దుర్గమ్మ దగ్గరికి. కెమెరా సెలవు లేవు కదా, మేమైతే లోపల ఇంతవరకే తీయగలిగా అనమాట. అది నేను ఫోన్ తీసుకెళ్ళలేదు, ఎవరో తెలిసిన నా కూడా వచ్చిన వాళ్ళు ఫోన్ తీసుకొస్తే వాళ్ళ దగ్గర తీసుకుని ఈ రాజగోపురం ఇంకా కొనుక్కునే మాత్రమే కవర్ చేయగలిగాను. మొత్తం కవర్ చేయడానికి ఫోన్ ఎలవ్ లేదు కదా, తీసుకెళ్ళి నేల పెట్టి కొడతారనమాట. అందుకనేసి ఫోన్ ఎలవ్ లేదనేసి ఇంకా నార్మల్గా ఈ చిన్న చిన్నవి మాత్రమే తీయగలిగాను అనమాట. ఇంకా నైట్ అప్పటికి 9:30 అయిపోయింది. మళ్ళీ కొంతమంది స్వాములు ఇంకా రావాలి. ఇంకా కిందకు వచ్చేసాం మేము. కిందకు వచ్చేసి మళ్ళీ నది దగ్గర కూర్చున్నాం అనమాట. సరదాగా కాసేపు కూర్చుందాం అనేసి. చాలా చల్లగా ఉందన్నమాట, గాలి దెబ్బకి మామూలుగా లేదు. ఇంకా జాగ్రత్తగా అక్కడ కూర్చుని చూస్తున్నాం. ఈ లోపు నాకు వెనకాల నుంచి ఎవరో పిల్లర్ మీద నుంచి ఒక